హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ ఒంటరిగా మేడ మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భూమి గగన్ కోసం అని చెప్పి జ్యూస్ తీసుకొని వస్తుంది. అంకుల్తో మీరు అలా మాట్లాడినందుకు ఎంతలా ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. పాపం అంకుల్ కూడా మీరు తప్పు చేయలేదని నమ్ముతున్నారు. కానీ ఇంట్లో వాళ్ళందరూ మీతో క్షమాపణ చెప్పించాలని ఒత్తిడి చేస్తే అప్పుడు మిమ్మల్ని అడగడం కోసమని అంకుల్ ఇక్కడికి వచ్చారు అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ మీద గగన్కున్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు చేసింది తప్పేమీ కాదు, ఎందుకంటే ఒక అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉండడం చూడలేక మీరు అలా చేశారు, వాడిని కొట్టారు, అందుకే మీరంటే నాకు ఇష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ ఏంటి ఇప్పుడు ఏమన్నావు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, మీరు చేసిన పని నాకు చాలా నచ్చింది, మీరు కరెక్ట్ పని చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇదిగోండి మీకోసం జ్యూస్ తీసుకొని వచ్చాను, తాగండి అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ ఆ జ్యూస్ని తాగుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఆ జ్యూస్ని బయటకు ఊసేసి, ఏ తైతక్క ఏంటిది, జ్యూస్ ఏంటి ఇలా ఉంది, ఇందులో ఏం కలిపావు అని చెప్పి అంటూ ఉంటే, నేనేం కలుపుతాను, కొన్ని పాలు కలిపాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్, నువ్వు కలిపింది పాలు కాదు మజ్జిగ, జ్యూస్లో ఎవరైనా మజ్జిగ కలిపి తీసుకొని వస్తారా అని చెప్పి గగన్ ఫైర్ అవుతూ ఉంటాడు. అయ్యో, నేను పొరపాటున పాలనుకొని మజ్జిగ కలిపినట్టున్నాను, ఉండండి ఇంకొకసారి జ్యూస్ చేసి తీసుకొని వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, నువ్వు చేసి ఇచ్చిన జ్యూస్ని తాగిన తర్వాత ఎవరికైనా సరే జీవితంలో జ్యూస్ తాగాలంటేనే విరక్తిగా అనిపిస్తుంది. నీ జ్యూస్ వద్దు, నువ్వు వద్దు, నీకు ఒక దండం, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి గగన్ వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటాడు. అనవసరంగా నేనే చూసుకోకుండా పాలనుకొని మజ్జిగ కలిపేశాను, ఇప్పుడైనా అలా ఆకలితోనే పడుకుంటారా, అసలే భోజనం కూడా చేయలేదు అని చెప్పి భూమి గగన్ కోసమని కిచెన్లోకి వెళ్ళి పాలు కలిపి తీసుకుని వెళ్తుంది. గగన్ గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది. ఏంటి తలతిక్క, మళ్ళీ వచ్చామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మీరు నైట్ ఏమీ తినరు కదా, అందుకే మీకోసం పాలు తీసుకుని వచ్చాను, తాగండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈసారైనా పాలు కరెక్ట్గా తీసుకొచ్చావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, కరెక్ట్గానే తెచ్చాను, తాగండి అని చెప్పి భూమి అలా గగన్ చేతికి పాల గ్లాస్ని అందిస్తుంది. సరే ఇక నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమ్మని అంటున్నారు, కానీ పెళ్ళి తర్వాత మీకు ఈ విధంగా సేవలు చేసేది నేనే కదా, అప్పుడు మీరు వెళ్ళమన్నా కూడా నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని అంటుకొని మీతో పాటే ఉంటాను అని చెప్పి భూమి అలా సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క కృష్ణప్రసాద్ని శరత్ చంద్ర, ఏంటి కృష్ణప్రసాద్, నీ కొడుకు గగన్ని క్షమాపణ చెప్పించడానికి ఒప్పించావా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. నిన్నే కృష్ణప్రసాద్ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, వంశీకి నీ కొడుకు గగన్ క్షమాపణ చెబుతున్నాడా లేదా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, ఆ కృష్ణప్రసాద్ మొహం చూస్తూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా బావా, వాడి కొడుకు మొండోడు కదా, వాడు ఒప్పుకున్నట్టు లేడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను వాడికి ఎంతగానో నచ్చ చెప్పి చూశాను బావా, వాడు నా మాట కూడా వినడం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శరత్ చంద్ర, నీ కళ్ళ ముందే నీ కూతురు జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా కృష్ణప్రసాద్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, 24 గంటల్లోగా ఆ గగన్ గాడు వంశీకి సారీ చెప్పాలి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు. చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, నాన్న నిన్న నైట్ అన్నయ్యతో మాట్లాడడానికి వెళ్ళావు కదా, అక్కడ ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే, ఒరే చెర్రీ ఏం చెప్పనురా, నేను వీళ్ళకి చెప్పలేకపోతున్నాను, వాళ్ళకి చెప్పలేకపోతున్నాను, గగన్ గారిని ఎంతో బతిమలాడాను, కానీ వాడు ప్రాణం పోయినా సారీ చెప్పనని అంటున్నాడు, అది కాకుండా ఆ వంశీ ఎక్కడ కనిపించినా కూడా మళ్ళీ మళ్ళీ తంతానంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. పోనీ నువ్వొకసారి అన్నయ్యతో మాట్లాడొచ్చు కదరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అప్పుడు చెర్రీ, అమ్మో నేనా, నువ్వు కాబట్టి తిట్టి పంపించేశాడు, నేను కనుక వెళ్తే నన్ను కుమ్మి పడేస్తాడు, నా వల్ల కాదు నాన్న అని చెప్పి చెర్రీ మెల్లిగా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు.
మరోపక్క నక్షత్ర ఇందు దగ్గరికి వచ్చి ఇందు పార్లర్కి వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటే నా మూడేమీ బాగోలేదు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇలాంటప్పుడే అలా బయట తిరిగి రీఫ్రెష్ అవ్వాలి రా అని చెప్పి బలవంతంగా ఇందుని తన కారులో ఎక్కించుకొని బయటకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది. ఇక అప్పుడు నక్షత్ర పద ఇందు ఒక కాఫీ తాగేసి అప్పుడు మనం పార్లర్కి వెళ్దామని చెప్పి ఇందుని తీసుకొని ఆ కాఫీ షాప్కి నక్షత్ర వెళ్తుంది. ఇక అప్పుడు అక్కడ వంశీ మరొక అమ్మాయితో ఒక టేబుల్ దగ్గర కనిపిస్తాడు. అప్పుడు నక్షత్ర ఇందుని పిలిచి హే ఇందు అటు చూడు వంశీ ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇందు ఒకవేళ తను ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఫ్రెండో కాదో ఒకసారి అబ్జర్వ్ చేస్తేనే కదా మనకు కూడా తెలిసేది. మొన్న నీతో వంశీ మిస్బిహేవ్ చేశాడని చెప్పావు కదా, అప్పుడు గగన్ అతన్ని కొట్టాడు. అందరూ కూడా గగన్దే తప్పని అంటున్నారు. కానీ ఈ రోజుతో ఎవరిది తప్పో తెలిసిపోతుంది. మనం వెళ్ళి ఆ వెనకాల టేబుల్లో వంశీకి తెలియకుండా కూర్చుందాం పద. అప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు నిజంగా ఫ్రెండ్సా లవర్సా అనేది తెలుస్తుంది అని చెప్పి ఇందుని నక్షత్ర లాక్కొచ్చి వంశీ వాళ్ళు కూర్చున్న వెనక టేబుల్లో కూర్చోబెడుతుంది. ఇకప్పుడు వంశీ తన లవర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇకప్పుడు వంశీ లవర్ కళ్యాణి ఏంటి వంశీ మనం 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం, ఇంత సడన్గా నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు వంశీ చూడు కళ్యాణి నేను ప్రేమించింది నిజం. ఇప్పుడు కూడా నేను ఆ ఇందుని పెళ్లి చేసుకుంటుంది డబ్బు కోసం. ఒక్కసారి ఆ ఇందుని నేను పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం రూపంలో నాకు కోట్ల ఆస్తి చేతికి వస్తుంది. అప్పుడు ఆ డబ్బుతో మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఇందుతో పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మాట మార్చావు కదా, నువ్వు నన్ను మోసం చేయవు కదా, ఎందుకంటే ఇప్పటికీ నేను 3 నెలల గర్భవతిని అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వంశీ లేదు కళ్యాణి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను మోసం చేయను. ఆ ఇందు నల్లగా ఉన్నా కూడా నేను దాన్ని చేసుకుంటుంది దాని మీద మోజుపడి కాదు, దాని వెనకాలన్న కోట్ల ఆస్తి కోసం. కొద్ది రోజులు ఓపిక పట్టు, పెళ్ళయ్యి కట్నం డబ్బు నా చేతికి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా దాన్ని వదిలించుకుంటాను. అప్పుడు మనం హాయిగా పర్మనెంట్గా ఆ కోట్ల ఆస్తితో సెటిల్ అవ్వచ్చు అని చెప్పి వంశీ తన లవర్కి చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ఇందుకి చాలా ఏడుపు వస్తుంది. ఇక వెంటనే వచ్చి వంశీ కాలర్ పట్టుకొని రే నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకుంటానని అంటావా, ఇంత మోసం చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే ఓ మొత్తం వినేసావా, చూడు పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కనుక నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నీకే నష్టం. నల్లగా ఉన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఎందుకో తెలుసా, నీ వెనకాలన్న ఆస్తి కోసం. మీ మావయ్య శరత్ చంద్ర సిటీలో పలుకుబడి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంటికి నేను అల్లున్నయ్యానంటే నా స్టేటస్ కూడా పెరుగుతుంది. అందుకే ఇష్టం లేకపోయినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. చూడు ఇప్పుడు కనుక నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నా భార్య స్థానం నీకు దక్కుతుంది. అదే నువ్వు కాదని మొండికేసి ఇంట్లో వాళ్ళకు నా గురించి చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే ఇక ఈ జన్మకి నీకు పెళ్ళి జరగదు అని చెప్పి వంశీ ఇందుని బెదిరిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు నక్షత్ర రే మా ఇందుకి పెళ్ళి కాదని అంటావా, మా ఇందుకి ఏం తక్కువ, మా డాడీ తలుచుకుంటే ఇప్పటికిప్పుడే ఇందుకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయగలరు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక ఇందు మాత్రం ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వంశీ తనను మోసం చేయడాన్ని భరించలేక ఇందు సూసైడ్ చేసుకోవడం కోసం అని చెప్పి అలా పరిగెడుతూ ఉంటే నక్షత్ర కూడా ఇందు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. వంశీ తనకు మాయమాటలు చెప్పాడని ఇన్ని రోజులు తనని నమ్మించి మోసం చేయాలనుకున్నాడన్న విషయాన్ని తలుచుకొని ఇందు ఏడుస్తూ అలా రోడ్డు మీద పరిగెట్టబోతూ ఉంటే ఇక అప్పుడే ఒక లారీ వచ్చి ఇందుని గుద్దబోతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గగన్ ఇందు చేయి పట్టుకొని లాగుతాడు. ఇందు ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఎందుకన్నయ్య నన్ను కాపాడావు, నన్ను చావనివ్వాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మొట్టమొదటిసారి ఇందు తనని అన్నయ్య అని పిలవడంతో గగన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. నువ్వు అటువంటి నీచుణ్ణి కొట్టడంలో తప్పులేదన్నయ్య,
వాడి మాటలు నమ్మి నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించన్నయ్య. వాడు ఇన్ని రోజులుగా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని అనుకున్నాను, కానీ నా వెనకాలన్న ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో నక్షత్ర పరిగెత్తుకుంటూ ఇందు దగ్గరికి వస్తుంది. ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు గగన్ ఇందుతో, చూడు ఇందు, నీకిప్పుడు మంచే జరిగింది, అటువంటి వాణ్ణి పెళ్లి చేసుకొని నువ్వు జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. నీకు మంచి జరిగింది కాబట్టే వాడు ఎలాంటి వాడో నీకు ముందే తెలిసింది. ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి రావాలని రాసిపెట్టి ఉంది కాబట్టే వాడితో నీ పెళ్లి చెడిపోయింది అని చెప్పి గగన్ ఇందుకి నచ్చ చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత నక్షత్రతో, ఇందుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు, ఇంట్లో వాళ్ళకు జరిగింది చెప్పి వాడి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించు అని చెప్పి గగన్ నక్షత్రకి చెబుతూ ఉంటే, అలాగే థ్యాంక్ యూ అని చెప్పి నక్షత్ర గగన్ వైపు చూస్తూ, మరొకసారి నువ్వు నాకు నచ్చేసావు అని చెప్పి అలా మనసులో అనుకుని ఇందుని తీసుకుని నక్షత్ర ఇంటికి వచ్చేస్తుంది. ఇందు సూసైడ్ చేసుకోబోతూ ఉంటే గగన్ కాపాడాడన్న విషయాన్ని నక్షత్ర ఇంట్లో వాళ్ళందరికీ చెబుతుంది. ఇక దాంతో శరత్చంద్ర గగన్ తప్పు లేదని తెలుసుకొని గగన్కి క్షమాపణ చెప్పాలని అనుకుంటాడు.